సార్ లవ్ మ్యారేజ్ సార్ మీరు లవ్ మ్యారేజ్ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు చెప్పండి మ్యామ్ సింపుల్ అరేంజ్ మ్యారేజ్ చూడగానే ఫిక్స్ అయిపోయారు చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే చెప్పండి సార్ గురించి అడిగితే ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ అంటే కాదు అరేంజ్ మ్యారేజ్ అంటారు కానీ నాకేమో అసలు నమ్మకం కావడం బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా. నా రాజకీయ గురువు డాక్టర్ వైఎస్ అదే దీంతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్తో ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యేకమైన మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ న్యాయం జరిగితే మాత్రం 100% రిజర్వేషన్ అసలు అంటే ఎప్పుడైనా ఈ రాజకీయాల్లో నేను ఎందుకు వచ్చాను ఈ రోజులో నేను ఎందుకు అడుగు పెట్టాను అలా ఫీల్ అయినటువంటి సందర్భాలు అంటే ఎప్పుడైనా ఉన్నాయండి? ఎప్పుడు లేదు. మొన్న మాత్రం బాబుని తీసుకొని బాబుని అనవసరంగా ఇంట్లో కేసులు ఇప్పించారు కొంత ఫీల్ అవడం జరిగింది. నేనైతే అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. జోగి రమేష్ గారు అంటే పొలిటికల్గా ఒక పొలిటీషియన్గా లేకపోతే ఒకవేళ దీనిలో అడుగు పెట్టకపోతే ఎలా ఊహించుకోవచ్చు? ఇప్పటికీ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాం. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. వివాహ భోజనము విందైన వంటకము విజయవాడము దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా ఒక కుటుంబం మనందరం కూడా కలిసి ఉండాలి, చక్కగా కలిసి ఉండాలి కోరుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలతో మనం ముందుకెళ్దాం. తప్పకుండా సార్. ఆల్వేస్ మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రజలు మీతో ఉంటుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు పదవి ఉంటేనే కాదు, పదవి లేకపోయినా కూడా ప్రజల హృదయాల్లో మీరు ఎంత స్థానం సంపాదించుకున్నారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. అది ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. దానికి అంటే ఇప్పుడు ఒక రకంగా మనం చెప్పాలంటే ఇదే ఇంకా సాక్ష్యం అనుకోవచ్చు సార్. పదవులు ఉన్నా లేకపోయినా మనం అందరం కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. తప్పనిసరిగా మనం హ్యాపీగా ఉంటాం సార్. మీరు ఇంత హెల్తీగా హ్యాపీగా ఉండడానికి కారణం మ్యామ్ అని నేను అనుకుంటున్నాను. సరస్వతి దేవి లాంటి భార్య మీకు సొంతమైంది సార్. లవ్ మ్యారేజ్ సార్ మీరు? లవ్ మ్యారేజ్ చెప్పండి మ్యామ్ సింపుల్ అరేంజ్ మ్యారేజ్ చూడగానే ఫిక్స్ అయిపోయారు. శకుంతల మా కుటుంబంలో అడుగు పెట్టడమే మా అదృష్టం. ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. 100% ప్రేజ్ మా కుటుంబం పట్ల కష్టాలు అన్నింటిలో మాతో పాటు ఉంది కాబట్టి ఈరోజు ఈ ఇల్లు కూడా శకుంతల ప్యాలెస్. నిజంగానే ప్యాలెస్ లో అడుగు పెడితే ఎలా ఉంటుందో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఉందనే చెప్పాలి సార్. పిల్లలు కావచ్చు అందరినీ అందరూ కూడా చక్కగా ఈరోజు కుటుంబం మొత్తం ఎంత కూడా మా తమ్ముడు అవ్వచ్చు పిల్లలందరూ కుటుంబానికి కలిసే ఉంటాం. మా నాన్నగారు ఒక మంచి ఉన్నతమైన విలువలతో రాజకీయం చేశారు. అదే స్ఫూర్తితో ఈ రోజున ఆయన మండలానికే మండలాధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ ఆయన అడుగుజాడలో ఈ రోజున ఒక మంత్రిగా 2 సార్లు ఎమ్మెల్యేగా రేపు దేవుడు ఆశీర్వదిస్తే మరలా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి
ప్రజలకి సేవ చేస్తూ ఉంటాం. నా రాజకీయ గురువు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఈ జిల్లాలో రాజకీయాలు ఎదిగారు. అదే మీతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. సార్ ఎప్పటికీ మీరు ఇదే మాట కట్టుబడి ఉంటారా? 100% జగన్తో ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మధ్య ఎటువంటి అమరికలు ఒక కుటుంబ బంధం అది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మా చాలా సందర్భాల్లో చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఉన్నారు మీరు జగన్ గారి పట్ల. ఎందుకంత అభిమానం అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి నుంచి రాజశేఖర రెడ్డి గారు నేను ఎవరో తెలియకుండా నన్ను ఎంతవాడిని ఆయన ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈరోజు నా రాష్ట్రంలో జోగి రమేష్ అంటూ తెలిసాడంటే రాజశేఖర రెడ్డి. ఆయన పట్ల కృతజ్ఞతే జగన్తో నా ప్రయాణం. అంటే పార్టీ పవర్ లేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చూస్తూ ఉంటాం, పార్టీలు మారిపోతూ ఉంటారు. అలాంటిది మీరు అదే మాటకి కట్టుబడి జగన్ గారి కోసం అంటే వాళ్ళ నాన్నగారి కోసం అని అనుకోవచ్చు అంటారా? భవిష్యత్తులో కూడా మీరు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారని అనుకోవచ్చు. జగన్తోనే ప్రయాణం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే నా ప్రయాణం. 100%. కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నా కుమారుడు కూడా ఒక అక్రమ కేసులో నిర్బంధించడం జరిగింది. ఇవన్నీ నా సుప్రీంకోర్టు దాకా నేను వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ జరుగుతాం. నా గురించి అయితే పెద్దగా బాధపడేది కాదు. కొడుకు నిజంగా అప్పటి వరకు ఎవరికి కూడా మ్యామ్ అసలు తెలియదు. అంటే మీతో కలిసి ఉన్నప్పుడు అట్లా మిమ్మల్ని చూసి ఉండొచ్చు, కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడారు. కడదాకా ప్రజల కోసం ప్రజాసేవలో ఉంటాం. డెఫినెట్గా ఈ జిల్లాలో ప్రత్యేకమైన మరీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాత్రం ప్రతిఘటిస్తాం. 100% జోగి రమేష్ అక్కడ ఉంటాడు. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? గెలుపులు ఓటములు ఇవన్నీ సహజం. 10 నెలల కాలంలోనే ప్రజల్లో జగన్ ఉంటే బాగుండు, జగన్ ఉంటే మనకి మంచి పథకాలు వచ్చాయి అనేది ప్రతి కుటుంబం కూడా ఎదుగుతున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాం. సార్ ఫ్యామిలీ సపోర్ట్ సాధారణంగా మనం గెలిచాము అనుకున్నప్పుడు బాగుంది అని చెప్పి అది కంటిన్యూటీగా సపోర్ట్ చేస్తారు. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉందనిపించింది? మొత్తం కూడా మంచి సపోర్ట్గా ఉంటుంది. మా కుటుంబం అంతా కూడా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషంలో అన్నింటిలో నాతో పాటే అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం. అందరం కూడా ఒక మాట మీద నిర్ణయం చేసుకుంటాం. మరి మీరు చెప్పండి, సార్ గురించి అడిగితే ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ అంటే కాదు, అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, కానీ నాకేమో అసలు నమ్మకం కావడం లేదు. మీరు అలా సిగ్గుపడితే నేను నమ్మను, మీరు సిగ్గుపడుతుంటే నేను నిజంగానే లవ్ మ్యారేజ్ అని అనుకుంటాను. చెప్పండి మ్యామ్, సార్ గురించి అడిగితే ఏం చెప్తారు? చాలా మంచి మనసు ఉన్న మనిషి మా అది మంచి మనసు ఉన్న మనిషి, చాలా మంచి మనసు ఉన్న మనిషి మా. సార్ కొన్ని ఎలాంటి సందర్భాల్లో అడుగుతూ ఉంటారు సార్? ఆయన దగ్గర మైక్ నేనే అడుగుతాను. మీరు ఎలాంటి సందర్భాల్లో అడుగుతూ ఉంటారు? ఎక్కువ అంటేమో ఏదైనా కొంచెం లేట్గా వచ్చినప్పుడు అంతే మా, ఇంకా అడగటం అంటే ఇంకా అదే. వెళ్తుంటారా మూవీస్కి తీసుకెళ్తారా సార్ మిమ్మల్ని? వెళ్తుంటాము ఫ్యామిలీ మొత్తం, అందరూ మా మధ్య వాళ్ళు, ఆడబిడ్డ వాళ్ళు అందరూ కలిసి వెళ్తాము మూవీస్కి. అంటే మాకు ఇద్దరం కలిసి కాదు, అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి మొత్తం కలిసి వెళ్తాము. నిజంగా మీరు ఫ్యామిలీకి అంత ప్రిఫరెన్స్ చేస్తారు కాబట్టి తెలిసింది సార్ మీరు ఎంత ప్రేమగా ఫ్యామిలీతో ఉంటారు అన్నది. నేను కూడా అయిపోయాను అన్నది ఫ్యామిలీ 100%. సార్ మా మామయ్య గారికి 7 మేనత్తలు, మా వారికి 7 మేనత్తలు. 7 మేనత్తలు? నాకు 2, నాకు 4 ఆడబెట్టుకున్నాను. ఇంతమందిలో నేను మంచి పేరు తెచ్చుకున్నాను. అంటే నేను రాబట్టి ఈ కుటుంబాలు ఇలా మంచిగా ఉన్నాయి అని చెప్పి అందరూ నన్ను చాలా ఇష్టపడతారు.
ఎందుకంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఉన్నారు వాళ్ళే దీనికి నిదర్శనం. నాన్నగారు కూర్చుంది నాన్నగారు ఆడు మా ఆడపడుచును. ఇప్పుడు పంపించాను, నాకు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తామమ్మా అని చెప్పి దీవించాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తున్నాను మీ గురించి మా ఛానల్ వాళ్ళకి. నన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మీరంతా, ఒక ఫ్యామిలీ మెంబర్లా నన్ను ఎలా ట్రీట్ చేస్తారు అవన్నీ మా ఆడియన్స్ అందరికీ, మా ప్రేక్షకులందరికీ చెప్తున్నాను. ఈరోజు నాకు ఇక్కడ కైమా కూర, పచ్చిరేలు కూర, మొత్తం ఆంధ్ర స్టైల్స్ అన్ని రకాలు నాకు వినిపిస్తున్నారు. మరి ప్రత్యేకంగా గోంగూర పప్పు, పప్పుచారు, కైమా. మ్యామ్ నా కోసం పప్పుచారు చేశారు. పీతలు కూడా ఉండేవా? తింటాను. ఫ్రాన్స్ కర్రీ చేశారు సార్, స్వహస్తాలతో నాకు చాలా బాగుంది. మా పిన్ని పీతలు కూడా మా పిన్ని వండింది, అదే అబ్బాయి వాళ్ళ అమ్మ. మీరు చాలా పని పెట్టేశారు నేను వచ్చి. మీరు కాదు, మా అల్లుడు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ చిల్డ్రన్స్ గురించి చెప్పండి. పెద్ద బాబు రాజు, 2 రోహిత్, 3 ప్రియ. పాపం అయితే నేను చూసాను, లిఫ్ట్ మీరే అసలు మామూలుగా ఉండదు. గురుతో తమ్ముడు పిల్లలు ఇద్దరు, రాకేష్, రామ్మోహన్. 5 కలిసే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. 4 అన్నలకి ఒకతే చెల్లి, ముద్దుల చెల్లి. ఎక్కడికి రాదు, వాళ్ళ అన్నలు ఉంటేనే ఫంక్షన్స్కి వస్తుంది అన్నమాట. మాతో వాళ్ళ అన్నలే కావాలంటే. మా ఆడపడుచు పిల్లలు కూడా అంతా అందరూ అన్నా చెల్లెల్లా పెరిగారు. మీరు మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి అంతా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది అక్కడ తెలుస్తూ ఉంది. అలానే సేమ్ పిల్లల విషయంలో కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. రామజీ పీతలు అన్ని స్పెషల్స్ నాకు ఈరోజు. నాకు ఇష్టమైన అన్ని పీతలు కర్రీ చేశారు, ఫ్రాన్స్ కర్రీ, కీమా, సాంబార్, పప్పు, గోంగూర చట్నీ. గోంగూర పప్పు చట్నీ కాదురా సార్ ఏమి ఇష్టంగా తింటారు? నాన్ వెజ్ తింటారు? నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారు. కాకపోతే తింటారా మళ్ళీ అమ్మ ఒళ్ళు వచ్చేసింది డైట్ చేయాలమ్మా అంటుంది. సార్ ఎప్పుడు అలాగే కనిపిస్తారు, మళ్ళీ డైట్ చేస్తాను మళ్ళీ అలాగే. ఇంకా సార్ ఫ్రెండ్స్ వాళ్ళంతా వాళ్ళతో అంటే చిన్ననాటి మీ బాల్యం ఎలా గడిచింది అంటారు? రోజు ఈవినింగ్ 1 అవర్ నా ఫ్రెండ్స్ అంతా నాతో చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళంతా 1 అవర్ మీటింగ్లో కూర్చొని కబుర్లు చెప్తాం పెడతాం. ఎప్పుడన్నా ఇబ్బంది అయితే తప్ప ప్రతిరోజు నా దగ్గర ఈవినింగ్ రావాల్సి వచ్చి కబుర్లు చెప్పుకొని ఉన్న వాస్తవాలు మాట్లాడుకొని. సరే, అంటే రాజకీయాల్లోకి ఫాదర్ వచ్చారన్న ఉద్దేశంతో దాంతో మీరు వచ్చారా, లేకుంటే మీకు స్వతహాగా చిన్నప్పటి నుంచి ఒక పొలిటీషియన్గా నేను ఎదగాలి అని ముందుగా డిసైడ్ అయ్యారా? నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఒక అవగాహన ఉండేది. ఆ తర్వాత జిల్లా రాజకీయాలు శాసించాలనేది ఒక పట్టు. దాంతోనే అన్ని కష్టాలు వచ్చినాయి. చలి, ఎండ, వాన ఏది రకం 100% ప్రోగ్రామ్ చేశాను. ప్రతిపక్షంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలు అన్ని చోట్ల ఆయనతో పాటు తిరగటం. ఈరోజు ఆ ఫైటింగ్ ఆయన చూపిన బాట ఈరోజు ఒక జిల్లాలో ఒక మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. అసలు అంటే ఎప్పుడైనా ఈ రాజకీయాల్లో నేను ఎందుకు వచ్చాను, ఈ రోజులో నేను ఎందుకు అడుగు పెట్టాను అలా ఫీల్ అయినటువంటి సందర్భాలు అంటే ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడు లేదు. మొన్న మాత్రం నేనైతే అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా. బాబుని తీసుకొని బాబుని అనవసరంగా ఇంట్లో కేసులు ఇప్పించారు కాబట్టి కొంత ఫీల్ అవడం జరిగింది. కానీ
నా గురించి ఎప్పుడు నేను చేయను. మ్యామ్ మీరు అన్నారా మనకి ఎందుకు ఈ రాజకీయాలు అంతా ఇది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని ఏమన్నా మీ సార్తో మాట్లాడారా? కాదు కదా, మా నాన్నగారు మా చిన్నప్పుడు 3 సార్లు కౌన్సిలర్గా గెలిచారు. అంటే నాన్నపడే కష్టాన్ని చూస్తుండేదాన్ని. అంటే ఇటు సైడ్ కూడా పొలిటికల్ గానే. అందుకని నా మ్యారేజ్ అయ్యాక నాకు రాజకీయాలు అంటే ఇష్టం ఉండవని చెప్పాను. చెప్పినప్పుడు నీకు ఇష్టం లేకపోతే మానేస్తాను అన్నారు. పెళ్ళి అయిపోతుంది వాళ్ళు మామూలు అయిపోయిందమ్మా. కంటిన్యూగా రాజకీయాలకు వదలలేకపోయారు. ఇంకా ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అంతా హ్యాపీ కదా. నేను ఇప్పుడు పెడన్ కాన్స్టిట్యున్సీలో కదా, అక్కడికి నేను వెళ్ళి కూర్చున్నప్పుడు అందరు నా దగ్గరికి వచ్చి అంటే ఎవరికి భోజనం పెట్టకుండా పంపించు. వాళ్ళందరూ వచ్చి ఆనందపడతారు. అక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని మైలవరం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మళ్ళీ అది పెనమూరు కాన్స్టిట్యున్సీకి పంపించారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. ఎందుకంటే అలా మాకులాగా దగ్గర కూర్చోబెట్టుకుంటే భోజనం వదినమ్మ వదినమ్మ అంటారు నన్ను అందరూ. వదినమ్మ ఉంటే అందరం వెళ్ళి చక్కగా కూర్చొని ఎంత బాగా చూసుకునేవాళ్ళు అని అందరూ ఏడ్చారు. పెనమూరు పంపించినప్పుడు మమ్మల్ని కావచ్చు అందరు బాధపడ్డారు. ఏంటంటే నేను చూసుకుంటాను కాబట్టి ఆ సంతోషం ఆనందం వేరు. ముందు రాజకీయాలు వద్దన్నారా, కానీ ఈ ప్రేమలు వేరు. నా దగ్గరికి వచ్చే లేడీస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ నిజంగా హార్ట్ఫుల్గా ఉన్నాం మీరు రిసీవ్ చేసుకునే విధానం. కానీ మీరు ఎట్లా అంటే అలా మాట్లాడుతుంటే నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను అలా కలిసిన రోజు కూడా నాకు టీ కాఫీ అసలు అలవాట్లేదు. నేను ఇప్పటికీ అదే చెప్తాను ఎవరితోనైనా. నేను ఫస్ట్ టైం కాఫీ తాగానంటే మీ చేతుల ద్వారా మీరు తీసుకొచ్చి ఇచ్చిన కాఫీ నేను తాగను. అది కూడా ఇష్టంగా తాగుతాను. దాని స్మెల్ అంటేనే ఆమె దూరంగా నేను ఉంటాను. అంత ప్రేమగా మీరు చేసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇంత అవసరమా, ఇంత ఎందుకు? ఇప్పుడు పని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాకు ఇప్పించవచ్చు. కానీ మీరే తీసుకొచ్చి స్వయంగా చేసి తాగరా నువ్వు అని చెప్పించినప్పుడు అక్కడే ఇంకా అనుకున్నాను నేను చాలా మంచి వ్యక్తి కంటే అమ్మవాళ్ళు కంటే అన్నాలు పెట్టడమే తెలుసురా ఎవరికైనా. కానీ భోజనం పెట్టకుండా పంపించడం అంటూ లేదురా. అటు నా పుట్టింటి వైపు కానీ ఇటు నా అత్తింటి వైపు కానీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టడం అసలు ఇష్టం రా. ఆయనకి కానీ నాకు కానీ. జోగి రమేష్ గారు అంటే పొలిటికల్గా ఒక పొలిటీషియన్గా లేకపోతే ఒకవేళ దీంట్లో అడుగు పెట్టకపోతే ఎలా ఊహించుకోవచ్చు? ఇప్పటికీ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యో 500 కోట్లకు అధిపతి సరే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనుకుంటారు. అంతేగాని ప్రేమని ఆప్యాయతని అనురాగాన్ని సంపాదించుకున్నాం. అది అంతేగాని రాజకీయంగా ఒక మంచి వ్యక్తి మేలు చేస్తాడని మాత్రం ప్రజలైతే అదైతే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపాదించుకుంటారు సార్. సార్ భోజనం మంచి కడుపు నిండా అన్ని రకాలుగా ఏంటది గోంగూర పప్పుచారు వేసుకోలేదు. నేను టేస్ట్ చేస్తాను అన్నీ న్యాయం చేస్తాను కదా. వేసుకున్నాను సార్, ఆల్రెడీ టేస్ట్ చేస్తాను. ఇంకొద్దు మ్యామ్ ప్లీజ్. సార్ ఆల్రెడీ నాకు వేలుగా వేసేసారు. ఇది చికెన్ ఇంకొద్దు మ్యామ్, నాకు చాలా మ్యామ్ ప్లీజ్. అది ఒక్కటి మొత్తం ఫుల్ అయిపోయిందండి సార్. ఇవన్నీ ఉంటే కూడా మళ్ళీ మీరు బిర్యానీ అని చెప్తున్నారు ఏం సార్? మళ్ళీ బయట నుంచి సరిపోతుంది. చాలండి చాలా. వద్దు సార్ నాకు ప్లీజ్ సార్. సార్ పప్పుచారు మంచుకుంటాను. వివాహ భోజనము విందైన మంటగమ్ము జానవారము మందు విందు భోజనానికి వెళ్ళిన ఇన్ని ఐటమ్స్ తినమేమో. చికెన్, ప్రాన్స్, కీమా, పీతలు, సాంబారు. అంటే అందరూ మా వియంకుడు వియ్యపురాలు చెరగాపట్ల నాన్ వెజ్ ఉంది రోజు. రోజుగా వెజ్ అయితే చాలా రకాలు ఉంటానే ఉంటాయి. కానీ సార్ ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం అయితే అదే. సార్ ట్రిప్స్ వెళ్తుంటారా మ్యామ్ మీరు? తక్కువ. ఏ ప్లేస్ అంటే ఇష్టపడతారు ఎక్కువ మీరు బయటకు వెళ్ళాలంటే? ఎక్కువ వైజాగ్
అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలా ఫ్యామిలీస్ కన్నా అసలు ఇప్పుడు వరకు ఎక్కడికి అయ్యా నిజమా నిజంగానే అడగలేదు ఎప్పుడు సార్ అడగలేదురా ఎప్పుడు అదే పెద్ద ప్యాలెస్ ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి జెరూసలేం వెళ్ళొచ్చాం. ఇంకెప్పుడన్నా నన్ను తీసుకెళ్ళమో నాకు అక్కడికే తీసుకెళ్ళమంటారా? ఇక ఏ ప్లేసెస్ చూడాలని కూడా అనిపించదురా? నచ్చింది ఇష్టం లేదు కానీ నా ప్లేస్ అంటే ఇష్టం అంతే. ఇంకా మీరు కూడా ఎక్కడికి వెళ్ళారా సార్? నేను నేను అక్షల్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడే ఆర్టీసీ జోనల్ చైర్మన్ అక్షల్ ట్రిప్ గవర్నమెంట్ నుంచి. సార్ మీరు చాలా దగ్గరగా రాజశేఖర రెడ్డి గారిని చూశారు. ఆయన అంటే అభిమానంతో జగన్ గారిని మీరు ఇంత అభిమానిస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, అంత బాధ్యత తీసుకున్నారు కదా మీరు. ఆయనతో అంతా కలిసి దగ్గరగా జర్నీ చేశారు. అసలు ఎలా ఉండేవారు సార్ రాజశేఖర రెడ్డి? అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడాలి. ఒక్కసారి పర్లేదు. అటువంటి వ్యక్తులు అరుదు. ఆయన మానవతావాడు. మనుషుల్లో దేవుడు ఒకనే చెప్పాలంటే దేవుడిని యాక్చువల్గా మనం చూడాలి. దేవుడు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు అని చెప్పి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన దేవుడిని ఇప్పటికీ ఆయన ఎంత చేస్తాయో నేర్చుకుంటారు. కోట్ల మంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు బదిలంగా ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అసలు ఫలానా ముఖ్యమంత్రి చేశాడంటే ఎవరో తెలియదు. రాజశేఖర రెడ్డి గారు చేశాడు, రాజశేఖర రెడ్డి గారు ఇలా చనిపోయాడంట, ఆయన ఇన్ని మంచి పనులు చేశాడంట, ఆయన దేవుడు కదా అని చెప్పేసి ఇప్పటికీ కోట్లాగా ప్రజలు చెప్పుకుంటా ఉంటే మనుషుల్లో పుట్టిన దేవుడు రాజశేఖర. పలావు దేవుడు, బిర్యానీ దేవుడు, అన్న పెట్టే భోజనం పోయింది. ఇటు పలావు లేదు, ఇటు బిర్యానీ. జగనన్న పెట్టే భోజనం 3 పూటలు పెట్టేవాడు, ఆ భోజనం ఇది అని చెప్పని ఉంటాం. ఈరోజు నిజంగా అబద్ధాలతో మాయ మాటలతో ప్రతిదీ కూడా మేము డబల్ ఇస్తాం. అమ్మఒడి డబలు, చేయూత డబలు, ఆసరా డబలు, ప్రతి పథకం కాపు నేస్తాం. 15,000 ఇచ్చేవాడు, 30,000 ఇస్తాం. నేతను వేస్తాం, 24,000 ఇచ్చేవాడు, 45,000. ఇట్లా ప్రతిదీ కూడా ఆశతో ప్రజల్ని వంచడం జరిగింది. 10 నెలల కాలంలో తీసుకోండి. నేను కాక మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఒక సర్వే కూడా తిరుగుతూ ఉంది. ఈ రోజు లెక్కలు పెడితే 71 మంది ఎమ్మెల్యేలు 70% వ్యతిరేకతతో ఓటమి పాలే పరిస్థితి. అంటే 10 నెలల్లోనే దోచేశారు. ఎక్కడ కూడా ఏది కూడా మిగల్చుకున్నారు. అంత పెద్ద ఎత్తున ప్రజల జగత ఈరోజు ఓటమి. తక్కువనే భయపెట్టడం, అరెస్టులు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఇవన్నీ కొన్నాళ్ళు తాత్కాలిక. డెఫినెట్గా జగన్ ప్రజలు అంటే జగన్ గారిని మళ్ళీ ఖచ్చితంగా సింహాసనం ఎక్కిస్తారంట. 100% జరిగిపోయింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. ఎందుకంటే చూశాను ప్రజల్లో అసలు మేము వెళ్ళకుండానే వాళ్ళే చెప్తున్న పరిస్థితి. పండగలు లేవు, పబ్బాలు లేవు, డబ్బులు లేవు, వ్యాపారాలు లేవు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. మార్పు ఏ విధంగా వచ్చిందంటే ప్రజలు అంతా టైం కోసం ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, టైం కోసం